ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అటానమస్ కామారెడ్డి. చట్టం టీవీ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీరు చెప్పినట్టుగా 1964లో స్థాపించబడి ఇప్పటికీ 60 ఏళ్ళు పూర్తి చేసుకుంది. అంటే మనకి సెప్టెంబర్లో దానికి సంబంధించిన ఉత్సవాలు కూడా జరపడానికి ప్లాన్ చేసుకున్నాం. సో ఇది డైమండ్ జూబ్లీ ఇయర్ ఈ కళాశాలకి. అప్పటి ఈ ప్రాంతానికి చెందిన ఫిలాంథ్రపిస్టులు గొప్ప వాళ్ళు ముందుకు వచ్చి ఒక సొసైటీ ద్వారా ఈ కాలేజీని ఎస్టాబ్లిష్ చేసి ఈ ప్రాంతానికి ఎంతోమందికి విద్యను అందించి గొప్ప గొప్ప వాళ్ళుగా మీరు చెప్పినట్టుగా ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్, మన షబీర్ అలీ గారు, మన మినిస్టర్ షబీర్ అలీ గారు, తర్వాత మదన్ మోహన్, మన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే, వీళ్ళంతా కూడా ఈ కాలేజ్ ప్రోడక్ట్స్. అలా ఈ సంస్థ నుంచి ఉన్నత స్థాయిలో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ కళాశాలను సపోర్ట్ చేస్తున్నారు. మనము ఈ కాలేజీలో BA, బీకామ్, BSc లైఫ్ సైన్సెస్, BSc ఫిజికల్ సైన్సెస్ 4 ప్రధాన కోర్సులను అందిస్తున్నాం. దీంతో పాటుగా రీసెంట్గా BBA బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు కూడా ఇంట్రడ్యూస్ చేయబడ్డది. అది మనకి ఫీల్డ్ వర్క్తో కూడింది. అప్రెంటిస్షిప్ చేసుకుంటూ ఒక హాఫ్ ఆఫ్ ద వీక్ క్లాస్ రూమ్లో, హాఫ్ ఆఫ్ ద వీక్ ఫీల్డ్లో బిజినెస్ ఎక్స్పోజర్కి ఉండే కోర్సెస్ కూడా మనకి లాస్ట్ ఇయర్ నుంచి ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కాలేజీలో 11 PG కోర్సెస్ ఉన్నాయి. ఈ సంవత్సరమే ఫిషరీస్ అండ్ ఫారెస్ట్రీ 2 ఫ్యాకల్టీల్లో కూడా మనకి PG కోర్సు శాంక్షన్ చేయడం జరిగింది. సో ఈ సంవత్సరంతో మనకి 11 కోర్సెస్లో PG విద్యార్థులను అడ్మిట్ చేసుకోవడం జరుగుతుంది. అలా ఇది డిగ్రీ మరియు PG కాలేజీని మనం భావించాలి, ఫుల్ ఫ్లెడ్జ్డ్. అదేవిధంగా సార్, ఈ కాలేజ్ విషయంలో కాలేజీలో నెలకొన్న సమస్యలు ఏంటి, మరియు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏదైనా ఎక్కువ బడ్జెట్ వస్తే కాలేజీని ఎలా డెవలప్ చేయాలి, దాన్ని చెప్పండి. మనకి రాష్ట్రంలో ఇంత విశాలమైన మైదానం ఉన్న మరో గవర్నమెంట్ కళాశాల కనిపించదు. మనకి సుమారుగా 150 ఎకరాల ల్యాండ్స్ ఉన్నాయి. చాలా వాల్యుబుల్ ల్యాండ్స్ ఉన్నాయి. విశాలమైన గ్రౌండ్ ఉంది. మన కాలేజ్ ముందే బొటానికల్ గార్డెన్ ఉంది. తర్వాత మీకు బ్యాక్ సైడు కావాల్సిన మొక్కలతో కూడిన ఒక గార్డెన్ ఉంది. ప్లస్ రోడ్డు ఎదురుగా కూడా మనకి కాలేజ్ ల్యాండ్ ఉంది. దాంట్లో హాస్టల్స్ కూడా పెట్టారు. సో ఇంత ల్యాండ్ ఉన్నప్పుడు ఈ ల్యాండ్ వర్త్ చాలా థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్లో ఉంటుంది. కాబట్టి ల్యాండ్ గ్రాబర్స్ దీనిపైన దృష్టి పెట్టి ఎప్పటి నుంచో ఈ కాలేజీ ఎంక్రోచ్మెంట్ ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా దీనిపైన లిటిగేషన్ చేసి కోర్టులలో కేసు వేసి, ఇది ఎప్పుడో 60 ఏళ్ల క్రితము అప్పటి గొప్ప వ్యక్తులు ముందుకు వచ్చి ఈ ల్యాండ్ సేకరించారు. ఇప్పుడు వాళ్ళతో కోర్టులో కేసు వేయించి ఈ ల్యాండ్ మాది అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. అట్లాంటి ప్రయత్నాలకు ఎప్పటికప్పుడు కళాశాల తరఫున మేము ఆ కోర్టులో కేసులు అటెండ్ అవుతూ 1 ఇంచు ల్యాండ్ పోకుండా ఇప్పటిదాకా ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాము. దానికి ఇక్కడ పూర్వ విద్యార్థులు, ఇప్పటి విద్యార్థులు, పుర ప్రముఖులు వాళ్ళ సపోర్ట్ ఉంది. సో ఈ ల్యాండ్ని మేము ఇలానే కాపాడుకుంటూ అన్ని కేసుల్ని అటెండ్ అవుతూ పరిష్కరించుకుంటూ పోయి అన్నీ కాపాడుకుంటామన్న నమ్మకం మాకుంది. అదేవిధంగా కామారెడ్డి పూర్వీకులు ఏదో మన కామారెడ్డి విద్యార్థులే, కామారెడ్డి పట్టణ ప్రజలు కాకుండా, నియోజక ప్రజలు కాకుండా మళ్ళీ వేరే జిల్లాల ప్రజలు కూడా వచ్చి ఇక్కడ విద్యార్థులు వచ్చి చదువుకోవడానికి వీలుంటుందని చెప్పి పెద్ద మనుషులు ఈ ల్యాండ్ని విద్యాసంస్థ కోసం ఇవ్వడం జరిగింది. వ్యవసాయ భూములను కూడా ఇవ్వడం జరిగింది. కానీ కొంతమంది రాజకీయ నాయకులు కావాలని చెప్పి కబ్జాకు చేయడంతో అంతేకాకుండా విద్యార్థి నాయకులు కూడా ఎన్నో ధర్నాలు చేసినప్పటికీ దాని మీద ఏమంటారు సార్, అసలు ఎందుకు కేసులు వేయడం జరుగుతుంది, అసలు ఇందులో ఎండ్ ఎందుకు లేదు, అసలు ఆస్తులు కాలేజ్ కమిటీ
దగ్గర పూర్తి వివరాలు కాలేజ్ కమిటీ దగ్గర కాలేజ్ కమిటీ ఉన్న వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా? అసలు ఏంది విషయం ఏంటి చెప్పండి. అయితే ఏంటంటే సమాజం యొక్క ఆలోచన ధోరణిలో వచ్చిన మార్పుగా భావించవచ్చు. ఒకప్పుడు ఇక్కడి పుర ప్రముఖులు ముందుకు వచ్చి తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఇన్ని 264 ఎకరాల భూమిని వాళ్ళు పేమెంట్ చేసి రిజిస్టర్ చేసుకున్నారు. తీసుకొని ఒక సంస్థ కొరకు పూల్ చేసి చాలా కష్టపడి పెద్ద స్థాయిలో అంటే తిరిగి పర్మిషన్ తెచ్చుకొని ఇక్కడ కళాశాల స్థాపించారు. ఇప్పుడు 60 ఏళ్ళు గడిచిపోయింది. 60 ఏళ్ళలో మనుషుల్లో సొసైటీలో ఆలోచించే ధోరణిలో మారిపోయి ఇప్పుడు ఇన్ని భూములు ఉన్నాయి అని భూములని ఎవరి దగ్గర ఉన్నాయి? ఒక విద్యా సంస్థకు ఉంది, విద్యా సంస్థకు ఉండాలి. కానీ ఇప్పుడు ఈ భూములు చాలా విలువైనవి, ఇది ఏదో ఒక చేసి ఈ భూమిని తీసుకుంటే మేము లాభపడతామనే స్వార్థంతో కొంతమంది ప్రయత్నం చేసి దీన్ని ఏదో రకంగా కోర్టు కేసుల ద్వారానో లేదా సైలెంట్గా ఎంక్రోచ్ చేయడం దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మేజర్గా ఆనాడు ఏ ఉద్దేశంతో అయితే వాళ్ళు ముందుకు వచ్చారో ఆ ఉద్దేశాన్ని కంటే వీళ్ళలో పూర్తి భిన్నమైన ఆలోచనతో వస్తున్నారు. ఇది కాలేజీ ఒక విద్యా సంస్థ ఎంతోమందిని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదనే భావం కాకుండా ఈ కాలేజ్ ఎంత ఉంది, దీనికి ఎంత ల్యాండ్ ఉంది, ఎక్కడెక్కడ ఎంత ఉంది, ఎలా దీని ద్వారా మేము లబ్ధి పొందొచ్చు అనే ఆలోచన రావడం అనేది బహుశా ఈ ఆధునిక మోడర్నైజేషన్లో భాగంగా మనుషుల ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. ఇదే నగర ప్రజలు ముందుకు వచ్చి స్థాపించిన ఈ సంస్థ ఒక 2-3 జనరేషన్లు మారిపోగానే దీన్ని ఎలా తీసుకుందామనే ఆలోచన వచ్చింది. కాబట్టి సామాజిక దృక్పథంలో మార్పు వచ్చింది. అది మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇది ప్రజలే స్థాపించాలి, ఇది ప్రజలది అన్న భావం వచ్చి ప్రజలందరూ ఇది మాది అని ప్రొటెక్ట్ చేసుకునే విధానం రావాలి. అయితే ఇక్కడ ఒక అంశం, ప్రయత్నం చేసే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇప్పటికీ ఇక్కడి పౌర సమాజం చాలా జాగరూకంగా ఉంది. ఏ చిన్న మార్పు వచ్చినా మన దగ్గరకు వస్తారు, ఏం జరిగింది, ఎవరు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ విజిలెన్స్ కూడా ఉంది. కాబట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ప్రయత్నాలు అడ్డుకోవడానికి కూడా సపోర్ట్ కూడా ఉంది మాకు. కాబట్టి వాళ్ళ సపోర్ట్తో మేము ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి అటు కోర్టుల్లో ఇటు ఎక్కడ చిన్న రీసెంట్గానే అటు మనకి స్టేడియం బ్యాక్ సైడ్ చిన్న ఎంక్రోచ్మెంట్ జరిగి రోడ్ వేశారు మన ల్యాండ్లో. దాన్ని వెంటనే జేసీబీ పెట్టి మొత్తం తీసేసి ట్రెంచ్ కొట్టేసేసాం. కాబట్టి మేము ముందుకు వస్తున్నాం. ఆ విషయాన్ని కూడా మన పూర్వ విద్యార్థులు కావచ్చు, ఇక్కడ పూర్వ ప్రముఖులు పలానా చోట ఏదో తేడా కనబడుతుందని మాకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. సో రెండు వైపులా ఉంది, గ్రాప్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, దీన్ని ప్రొటెక్ట్ చేయండి చేసుకుందాం అనే వర్గం కూడా ఉంది. కాబట్టి కాలేజ్ పూర్తిగా పరిరక్షణ పడుతుంది. అదేవిధంగా కామారెడ్డి అరోరా కాలేజీ ఇంతకుముందు గతంలో స్థాపించడం జరిగింది. అందులో వాళ్ళు కూడా ఇదే ల్యాండ్ని లోన్ అంటే తనఖా అంటే మార్టిగేజ్ చేసి లోన్ ఈఎంఐ కట్టకుండా కొన్ని లక్షల మేబీ పెద్ద అమౌంట్ కూడా అక్కడ లోన్ ఉండే వాళ్ళు ఆక్షన్ వేయడం జరిగింది ల్యాండ్ గురించి. దాన్ని ఎలా చెప్తారు సార్? అసలు ఏం లేదు సార్ విషయం. అయితే అది సమస్య సాల్వ్ అయిపోయింది. ఒక మధ్యలో ఒక సంస్థ వచ్చింది, దాన్ని పెట్టింది, వాళ్ళు మేనేజ్ చేయలేకపోయారు. సో దాన్ని వాళ్ళు సరెండర్ చేశారు. అది మన కంట్రోల్లో ఉంది. ఇప్పుడు దాన్ని మనం బాయ్స్ హాస్టల్గా మార్చాము. పూర్తి స్థాయిలో ఈ సంవత్సరం నుంచే బాయ్స్ హాస్టల్గా ఓపెన్ చేద్దామని చూసాము. ఇంకొంచెం టైం తీసుకునేట్టుంది. బహుశా నెక్స్ట్ అకాడమిక్ అది పూర్తి స్థాయిలో బాయ్స్ హాస్టల్ మారిపోతుంది. ఆ సంస్థ లేదు, దానివల్ల సమస్య ఇప్పుడు లేదు. అదేవిధంగా కాలేజీ హాస్టల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి సార్? అసలు ఆ డాక్యుమెంట్స్ని పత్రికా ముఖంగానే గతంలో నా కాలేజ్ కమిటీ చైర్మన్ దేమి రాజిరెడ్డి గారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అసలు తను అవి ఎక్కడ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయా, సెక్యూర్ ఉన్నాయా, మరి ఎవరి దగ్గర ఉన్నాయా? అవి సెక్యూర్డ్గా ఉన్నాయి. యాక్చువల్గా ఇక్కడ సొసైటీ 2018 వరకు ఈ సంస్థ వాళ్ళ హక్కుల్లో ఉంది. 2018 తర్వాత ఈ పూర్తి ఆస్తులు, భూములు, భవనాలు అన్నింటినీ కూడా ప్రిన్సిపల్ పేరు మీదుగా గవర్నర్ ఆఫ్ తెలంగాణ రిప్రజెంటెడ్ బై ప్రిన్సిపల్ పేరు మీద అని బదలాయించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు పూర్తిగా ఈ కాలేజు ప్రభుత్వ ఆధీనంలో ప్రిన్సిపల్ ప్రొటెక్టర్గా మన చేతుల్లో ఉంది. దానికి వాళ్ళు మనకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చేశారు. ఆ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ మన కళాశాలలో ఉంది. చాలా చాలా థ్యాంక్స్. ఇంకొక విషయం ఏంటంటే స్కాలర్షిప్స్ అస్సలేవని చెప్పి ఉన్నది. అదేవిధంగా ఇంకొక అంశం ఏంటంటే విద్యార్థులు అంటే ఇవి కొత్తగా అడ్మిషన్స్ కానీ ప్రైవేట్కి తీటుగా మన కళాశాల ఎంతవరకు వచ్చింది, అసలు మనం ఏం చేస్తున్నాం విద్యార్థులకు? సో మనము ఇది ఒక గొప్ప సంస్థను ముందే చెప్పుకున్నాం. ఎంతో మహామహులు తీర్చిదిద్దింది. అదే స్థాయిలో విద్య అందించడానికి పిల్లలకి ఒక కళాశాల అంటే ఎలా ఉండాలి, పెద్ద మనకుంది, విశాలమైన గ్రౌండ్ మనకుంది. సో ఒక కళాశాల
యూనివర్సిటీకి ఉండాల్సినంత ల్యాండ్ ఉంది మనకి, ఇక్కడ బొటానికల్ ఇవన్నీ ఉన్నాయి, అన్ని హంగులు ఉన్నాయి. సో ఈ విషయాన్ని మనం పిల్లలకి ముఖ్యంగా అకాడమిక్గా స్ట్రెంథన్ చేసి మనకి 2022లో ఈ కళాశాల NAAC గ్రేడేషన్కి పోయి A గ్రేడ్ సాధించింది. చాలా గొప్ప అచీవ్మెంట్ అది. ఆ A గ్రేడ్ తర్వాత ఆటోమేటిక్గా UGC ఈ సంస్థకి అటానమస్ స్టేటస్ ఇచ్చింది. అటానమస్ స్టేటస్ అంటే ఈ కాలేజే సిలబస్ రూపొందించుకుంటుంది, ఈ కాలేజే ఎగ్జామ్స్ పెట్టుకుంటుంది, ఈ కాలేజే మెమోలు ఇస్తుంది, యూనివర్సిటీపై డిపెండ్ అవుతుంది. అలా అటానమస్ రావడంతో మన సంస్థ ఒకసారిగా మరోసారి లైమ్ లైట్లోకి వచ్చింది. పిల్లలు పెద్ద సంఖ్యలో చేరుతున్నారు. మొన్న జరిగిన రిజల్ట్స్లో అంటే ఫస్ట్ ఇయర్ మనకి ఫస్ట్ టైం అటానమస్ రిజల్ట్స్ ఇచ్చాం. సో 10/10 GPAతో పాస్ అయ్యారు. మొదటి 80 to 90% రిజల్ట్ మన దగ్గర ఉంది. అదే యూనివర్సిటీ యావరేజ్ తీసుకుంటే 40 to 50 ఉంటుంది. మనం క్లోజ్ టు 90 రిజల్ట్ సాధించాం. అంతేకాకుండా అకాడమిక్గా మనము ఈ కాంటెంట్ ద్వారా ప్రొజెక్టర్ ద్వారా టీచింగ్ జరుగుతుంది. సో వర్క్షాప్స్, సెమినార్స్, ఫీల్డ్ ట్రిప్స్ ఇవన్నీ రెగ్యులర్గా త్రూఅవుట్ ద ఇయర్ కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ జాయిన్ అయిన స్టూడెంట్స్ ఈ విషయాన్ని గమనించి దీన్ని సొసైటీలోకి తీసుకుపోతున్నారు. తద్వారా ఈ సంస్థ యొక్క ప్రాధాన్యత మనం అందరికీ తెలియజేస్తాం. శానిటేషన్ వ్యవస్థ అధ్వానంగా ఉందని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. దాని విషయంలో మీరేమన్నా? దానికి శానిటేషన్ సంబంధించి ప్రభుత్వం వాటిని కావాల్సిన సిబ్బందిని ప్రొవైడ్ చేసింది. కాలేజీ నుంచే మనం వాళ్ళని పెట్టుకొని వాళ్ళకి పేమెంట్ చేస్తున్నాం. కావాల్సిన సిబ్బంది ఉన్నారు, వాటిని క్లీన్ చేస్తున్నాం. ఎప్పుడైనా బ్లాకేజ్ వాళ్ళు రెగ్యులర్ రానప్పుడే అట్లాంటి సమస్య ఉంటుంది. కానీ మనకు 2 స్కావెంజర్స్ ఉన్నారు, ఫుల్గా వాటర్ ఫెసిలిటీ ఉంది. సో ఆ శానిటేషన్ విషయంలో ఫుల్గా అప్గ్రేడ్ చేసాం. ఏ చిన్న ఇష్యూ ఉన్నా అటెండ్ అవుతున్నాం. కాబట్టి ప్రభుత్వం మనకు సిబ్బంది పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది, దాన్ని మనం మేనేజ్ చేస్తాము. ఆ సమస్య లేదు. దాన్ని రక్షించడానికి అంటే మీరు అంటే ఎలాంటి అంటే ఫెన్సింగ్ కానీ లేదా ఎలా చేస్తున్నారు? ఇప్పుడు మనము ల్యాండ్ ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఫెన్సింగ్ అంటే చుట్టుకొలత ఒక 5 కిలోమీటర్లు వస్తుంది. 5 కిలోమీటర్లు గోడ కట్టాలంటే 5 కోట్లకు పైన కావాలి. సో అంత ఫండ్ కాలేజీ నుంచి కాదు, ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. అయితే మనము స్థానిక ఎమ్మెల్యే గారికి మరియు మన అడ్వైజర్ గారికి కూడా కలుస్తున్నాము. ఈ కాంపౌండ్ వాళ్ళు చుట్టూ కడితే తప్ప దీన్ని పూర్తిగా మనం ప్రొటెక్ట్ చేసుకొని చెప్పాము, వాళ్ళకి రిప్రజెంట్ చేశాము. వాళ్ళు కూడా ప్రభుత్వ స్థాయిలో ప్రయత్నం చేసి ఫండ్స్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అవి రాగానే ఎంత వీలైతే గోడ పెట్టిస్తాము, లేదా ఫండ్స్ సరిపోతే కొంచెం బార్బుడ్ వైర్ ఇట్లాంటివి వేసి దీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటాం. ఇన్ని ఉన్నా మనం విజిలెంట్గా, పౌర సమాజం మేము విజిలెంట్గా ఉంటే తప్పకుండా రాష్ట్రాన్ని పరిరక్షించుకుంటాం. ఒక గర్ల్స్ హాస్టల్ ఉంది మన కాలేజ్ గేట్ ఎదురుగానే, ఆల్ గర్ల్స్కి హాస్టల్ ఉంది. కాబట్టి దూర ప్రాంతంలో చూస్తున్న అందరి గర్ల్స్కి మనం అకామిడేషన్ మన కాలేజ్ క్యాంపస్లోనే ఇస్తున్నాం. బాయ్స్ హాస్టల్ ఎక్కడైతే మేము అరోరా కాలేజ్ అన్నారో ఆ బిల్డింగ్ మనం టేక్ ఓవర్ చేసి రినోవేట్ చేసాము. చిన్న చిన్న ఫెసిలిటీస్ కల్పించేస్తే అది కూడా బాయ్స్ హాస్టల్, అది ప్రాసెస్లో ఉంది. బహుశా మనకి ఫండ్ రాగానే వాటిని మినిమం ఫెసిలిటీస్ చేసుకుంటే అది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మన దగ్గర చదివే పిల్లలందరికీ కూడా అటు బాయ్స్కి ఇటు గర్ల్స్కి మనం పూర్తి స్థాయిలో హాస్టల్ వసతి కల్పిస్తాం. ఎన్ఎస్ఎస్ గురించి చెప్పండి. సో మన దగ్గర 3 NSS యూనిట్లు ఉన్నాయి. సో అది తద్వారా ఏంటంటే NSS అనేది నాట్ మీ బట్ యూ అనే మోటోతో, మీ కొరకు నా కొరకు కాదు అనే మోటోతో పనిచేస్తుంది. పిల్లలకి ఈ డిగ్నిటీ ఆఫ్ లేబర్, క్లీన్గా ఉండడం, సమాజంలో అవేర్నెస్ క్రియేట్ చేయడం అనే అంశాలపైన NSS ఫోకస్ చేస్తుంది. సో మా దగ్గర ఉన్న 3 యూనిట్లు, ఒక గర్ల్స్ యూనిట్, 2 బాయ్స్ యూనిట్స్ ఉన్నాయి. అయితే జనరల్గా మనం ఎక్కడికో పోయి క్లీన్ చేయడము లేదా శుభ్రం చేయడం ఉంటుంది. సో మా కాలేజ్ ఆవరణ చాలా విశాలంగా ఉంది కాబట్టి ఇక్కడ క్లీన్ చేయడము, గడ్డి మొక్కలు తీసేయడము, ఇక్కడ చెట్లు పెంచడం, దీనికే మా పిల్లలు పూర్తి సమయం కేటాయిస్తారు. కాకపోతే సంవత్సరానికి ఒకసారి మనకి ఒక క్యాంప్ శిబిరం నిర్వహిస్తాం ఏదైనా ఒక గ్రామంలో, ఐడెంటిఫైడ్ గ్రామంలో. లాస్ట్ ఇయర్ మనం 3 క్యాంపులు చేసుకున్నాము. ఒకటి టేక్రియాల్లో, రెండవది లింగన్నపల్లి, మూడవది అది టేక్రియాల లోపల ఒక విలేజ్. ఆ 3 విలేజ్లో మేము బ్రాహ్మణపల్లిలో కూడా క్యాంపులు నిర్వహించాం. రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 1 క్యాంప్ విత్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ 24 hours అక్కడే ఉంటారు పిల్లలు. అలాంటి చేస్తున్నారు కాబట్టి సోషల్ యాక్టివిటీస్ మ్యాక్సిమం చేస్తున్నారు. వీళ్ళతో పాటు NCC పిల్లలు కూడా ఇట్లా ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాంప్ కాకుండా వాళ్ళు కూడా సోషల్ అవేర్నెస్, క్లీన్ అండ్ గ్రీన్లో పార్టిసిపేట్ చేస్తారు. టీచింగ్ స్టాఫ్కి అవకాశం పూర్తిగా శాంక్షన్ పోస్టులు ఉన్నాయి. దాంట్లో
లాస్ట్ ఇయర్ వరకు అంటే నిన్నటి వరకు 18 మంది పనిచేస్తున్నారంట. 1/3 మాత్రమే రెగ్యులర్ ఉన్నారు. సో నిన్నటి ట్రాన్స్ఫర్స్లో మనకి ఒక 6 లాంగ్ స్టాండ్ కింద బయటకు వెళ్ళారు. ఒక 8 మంది మన దగ్గర చేయాలి, ఒక 2 పెరిగారు. కానీ ఇంకా ఒక 30 మందికి మన దగ్గర రెగ్యులర్ పోస్ట్కి అవకాశం ఉంది. కానీ ఓపెన్ ట్రాన్స్ఫర్లో ఎవరు వస్తే వాళ్ళే. సో మిగతా వాళ్ళని ఏం చేస్తున్నాం, ఒక 7 కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఇంకా రిమైనింగ్ అంతా కూడా గవర్నమెంట్ మనకు పర్మిషన్ ఇస్తుంది, గెస్ట్ ఫ్యాకల్టీ పెట్టుకుంటున్నాం. ఒక స్థాయిలో ఇప్పుడు ఒక 6-7 మంది పెట్టుకున్నాం. మళ్ళీ ఈ లెవెల్లో ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చి పర్మిషన్ రాగానే మిగతా ఎక్కడెక్కడ షార్ట్ ఉంటుందని గెస్ట్లో రిపోర్ట్ చేసుకుంటాం. చాలా చాలా థ్యాంక్స్ సార్ మీ విలువైన సమయం ఇచ్చినందుకు. అదేవిధంగా సార్ ఏమంటున్నారంటే కాలేజ్ హాస్టల్ని ఇంచు మందం కూడా కబ్జా చేయకుండా కాపాడుతాం. అటు రెవెన్యూ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఎటు ఎవరు మరి ల్యాండ్ గ్రాబర్స్ నుంచి కావచ్చు, అందరి సహకారంతో ల్యాండ్ గ్రాబర్స్ని రానియకుండా మేము చేస్తామని చెప్పి మన చట్టం టీ ద్వారా ఘాటుగా చెప్తున్నారు. అదేవిధంగా కాలేజ్ విషయంలో ఎటువంటి అపోహలు నమ్మద్దు. విద్యార్థులు డైరెక్ట్గా జాయిన్ కావచ్చు, రావచ్చు. ఏది సమస్య ఉన్నా నేను ముందుంటానని చెప్పి విజయ్ కుమార్ సార్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. చట్టం టీవీ కెమెరామెన్ సీనుతో ఆసిఫ్, కామారెడ్డి.